స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బెదిరిస్తున్నాడని అంటే రేపు ఎవరైనా అధికారంలోకి వస్తే ఏం చెప్తారు? ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్తారు, లేదా ఇంతకంటే అభివృద్ధిని ఇస్తామని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నాడు? రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ కన్ను తీసేస్తాం, మీ కాళ్ళు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, ఏదో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప అంటూ మీ తలకాయలు నరికేస్తామని చెప్తూ ఉన్నాడు. అంటే యాటిట్యూడ్ మీరు గమనించండి. ఒక పక్కన నష్టపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మళ్ళీ మన తలరాతలన్నింటినీ కూడా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలకి 18 గంటలు పైబడి ఈయన పని చేస్తూ ఉంటే, మరొక పక్కన ఈ రాష్ట్రాల్లో మరి శాంతి అనేదే లేకుండా రప్ప అని నరుక్కుంటూ పోతారని ఆయన చెప్తూ ఉన్నాడంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గత 5 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో, లూటీ చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఒక పక్కన వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క, రెండవది 5 సంవత్సరాలు ఆ లూటీకి దోపిడీకి అలవాటు పడ్డటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఆ సంపాదన అంటే ఆ రోజు 5 సంవత్సరాలు అందరం కూడా చూసాం. ఎప్పుడైనా కాలు బయట పెట్టడం చూసారా మీరు? తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఎప్పుడైనా ఒక కాలు బయట పెట్టాడా? తప్పు జారి సంవత్సరానికో 6 నెలలకో కాలు బయట పెడితే ఒక 30 యాక్టు, ఒక 144 సెక్షను, ఒక ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, పరదాలు, బ్యారికేడ్లు, ఆఖరికి హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద పోలీసుల చేత మరి ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన మరి ఈరోజు మరి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఆయన 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంతా ఇసుకలో ఈరోజు ఎంత వస్తుంది, శాండ్లో కాకుండానే మళ్ళీ ఈరోజు మైన్స్లో ఏ రకంగా ఎంత వస్తుంది, లిక్కర్ ద్వారా ఎంత వస్తుంది, విలువైన భూముల్ని కలెక్టర్ ఆఫీసులను తాకట్టు పెట్టారు, మరి ఏదో పెద్ద పెద్ద పార్కులను తాకట్టు పెట్టారు, రైతు బజార్లు తాకట్టు పెట్టారు. ఇట్లా 5 సంవత్సరాలు ఆ యొక్క లూటీకి అలవాటు పడినటువంటి వ్యక్తి ఆ లూటీ ఆ యొక్క సంపాదన ఈరోజు లేకపోవడం ఒకటి, ఆ రోజు దాచుకున్నటువంటి సొమ్ము ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి బెదిరింపు ధోరణులకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన మాటల్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మీరు చెప్పారు వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? అటువంటి పరిస్థితి మీరు కూడా చూశారు. ఎన్నికలు అయిపోయిన ఏదైతే ఎలక్షన్ మరి అయిన తర్వాత కూడా ఆ రోజు కూడా చెప్పాడు, మళ్ళీ ఏదైతే ఆయన ఐపాక్ టీంతో కూడా చెప్పాడు రేపొద్దున మనం అధికారంలో రాకపోతున్నామని. అదేవిధంగా అక్కడ అయితే రుషికొండని బోడిగుండు చేసి అక్కడ రేపొద్దుట అక్కడి నుంచే నా రాజప్రసాదంలో అడుగెడతారని అక్కడే చెప్పాడు. కానీ ఏమైంది? చేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోతున్నటువంటి పడవ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే నైతిక స్థైర్యం కోల్పోతున్నటువంటి కార్యకర్తల్లో ఏదైనా ధైర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు, బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని తెలుగు ప్రజలు కూడా తీవ్రంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శాంతి కాముకులు. ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటువంటి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలకాయలు తీసేస్తానన్న వాడికి, మామిడికాయలకి తలకాయలకి తేడాలు తెలియనటువంటి నాయకుడిని ఇక్కడ భవిష్యత్తులో ఆదరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.